రోడ్లపై ధాన్యం ఆరబెడితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నదాతలు ఖాళీ ప్రదేశాల్లో ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపారు. మెదక్ జిల్లాలోని కొల్చారం మండలంలోని పలు ప్రధాన రహదారులపై ధాన్యం ఆరబెట్టిన రైతులకు ఆదివారం అవగాహన కల్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ రోడ్లపై ధాన్యాన్ని ఆరబెట్టడం వల్ల రోడ్డున పోయే వారికి ఇబ్బందికరంగా ఉంటుందని, ప్రమాదాలు జరిగితే రైతులపై కేసులు వేయాల్సి వస్తుందని తెలిపారు. ప్రమాదాలు జరగకుండా రైతులు ముందుగానే ఖాళీ ప్రదేశాల్లో ధాన్యాన్ని ఆరబెట్టి పోలీసులకు సహకరించాలని కోరారు. నమస్కారాలు. ఇప్పుడు మనం వరకైతే వస్తుంది కాబట్టి మీరు ధాన్యాలు రోడ్డు మీద వేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దయచేసి మీరు కూడా కష్టపడి సంపాదించుకున్న ఒడ్లు ఏం చేయాలంటే ఒక ఖాళీ స్థలంలో ఎక్కడైతే మన గ్రామానికి పక్కకున్న ప్రదేశంలో పెట్టుకుంటే, ఎందుకంటే ఇది హైవే రోడ్ ఉంది, రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళ కుటుంబం ప్రాబ్లంలో వస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఎక్కడన్నా మన ఏడుపల్లి ఇప్పుడు చాలా స్థలం ఉన్నది, అప్పాజిపల్లి మొత్తం చెట్టుపల్లిలో ఆ గ్రౌండ్లో అందరు వేసుకోండి. చాలా ప్లేస్ ఉన్నది అక్కడ, పార్కింగ్ ఏరియాలో చాలా నీట్ కూడా ఉంది. దయచేసి అక్కడ అందరూ అక్కడ ఒడ్లు ఆరబోసుకోవాలి. ఒకవేళ మీరు రోడ్డు మీద ప్రమాదం జరిగితే మాత్రం చాలా చట్టరీత్యా చర్య తీసుకుంటాం. ఇప్పుడు కొత్త శిక్షణ ప్రకారం చాలా ఇబ్బందికి గురవుతారు. అందుకోసం ముందు జాగ్రత్తలు మీకు తెలియజేస్తున్నాం. దయచేసి మన ఒడ్ల ఎంత ఇంపార్టెంటో ఆ విధంగా రోడ్డు మీద వెళ్ళే ప్రయాణికుల ప్రాణం కూడా ఎంత ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి కోఆపరేషన్ చేయాలి. ఈ విషయం అందరికీ తెలియజేస్తున్నాం. మేము కూడా చట్టరీత్యా చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.